కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అట్లాంటిదే. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సందిగ్ధ స్థితిని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోగలుగుతుంది. భారతీయ జనతా పార్టీ సందిగ్ధ స్థితి ఏంటి? రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వంతో కూర్చుని తేల్చుకుని పొత్తు సంగతి స్పష్టత లేదు, దాంతో ఏది కన్ఫర్మేషన్ లేదు. ఇంకొకటి అక్కడ ఒక మంచి గ్యాప్ ఉంది. 2009లో లేనటువంటి ఒక స్పేస్ ఖచ్చితంగా ఇప్పుడుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేవాళ్ళు, జగన్ని ద్వేషించేవాళ్ళు చంద్రబాబుని ప్రేమించలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళని క్యాష్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మొన్న గనక తెలంగాణలో కేసీఆర్ని ద్వేషించేవాళ్ళు కాంగ్రెస్ని ఓన్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అక్కడ బీజేపీ క్యాష్ చేసుకోగలిగింది కాబట్టి ఎదిగింది. ఇక్కడ అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లకే అవకాశం ఉంది. కానీ దాన్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయింది. వైసీపీలో అసంతృప్తుల్ని లేకపోతే తెలుగుదేశంలో అసంతృప్తుల్ని తన వైపుకి తిప్పుకోగలిగితే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో అసలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే జాతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈజీగా గెలవగలిగేటటువంటి ఛాయిస్ నుండి తనని తాను వదులుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి అయాచిత అదృష్టం వరించింది. షర్మిల వస్తూ ఉండటం, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి అటుకు వెళ్తుంటే ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి మొన్న ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తానన్నటువంటి ఆయన తాజాగా రఘువీరారెడ్డిని కలవటం, ఆయన కాంగ్రెస్ పార్టీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. తద్వారా అక్కడ వాళ్ళకి 2 సీట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఈ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన వాళ్ళ భార్య పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.